ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రియమైన సన్మతులను బిడ్డలారా మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల మేసయ్యను స్తోత్రములు నటించిన రాత్రి తన లెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించలేవా మరొక కాల సమయం సజ్జ లెక్కల చెడు ప్రార్థించగా వాక్యమైనది వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమాలంతా ప్రభావాలు పొందినని చేస్తున్నాము తండ్రి. ఆమె ప్రియమైన స్థానం అప్రియాన్ని బిడ్డల నడుము తరువాత భాగం అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10 నుంచి 13 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1 నుంచి 13 వచనంలో ఈ విధంగా రాబడినాయి. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. పౌలు తీతుకు పత్రిక రాస్తూ పదవల్ల బంధుచ్చు వదరబోతులుగా వారు జీవిస్తున్న వారిని గద్దించము అంటున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని కాకుండా వారు శరీరానుసారులుగా, లోకానుసారిగా జీవిస్తూ వాక్య విరోధముగా వారు ప్రవర్తిస్తున్న వారై ఉన్నారు. ఆత్మ నడిపింపు లేని వారిగా, ఆత్మ నిలిచిన వారు కాకుండా వారు తమ స్వనీతిని ఆధారం చేసుకుంటున్న వారై ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు తీతుకు చెప్తున్న మాట, అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారనై ఉన్నారు అంటున్నాడు. వీరు చేస్తున్న పనులు, వీరు చేస్తున్న కార్యాలు, వీరు చేస్తున్న ఆలోచన విధానం ఏదైతే ఉందో అది సరైనది కాదనే విషయాన్ని పౌలు ఇక్కడ తీతుకి గుర్తు చేశాడు. అందుకనే తాను మాట్లాడుతున్న మాటలలో అనేకులు అనే మాటను మాట్లాడాడు. అంటే ఎవరైతే ఇటువంటి ఆలోచనలు, తలంపులు కలిగి ఉన్నారో అటు వారిని గురించి మాట్లాడుతూ విశేషముగా సున్నతి సంబంధులు అంటున్నాడు. అంటే వారు ఆచరిస్తున్న శరీర సంబంధమైన క్రియలు ఏవైతే ఉన్నావో వాటిని గురించి, వాటి యొక్క ఆలోచన విధానం గురించి, అవిధేయులను అంటున్నారు. అంటే దేవుని యందు నమ్మిక లేని వారును, వాక్యానుసారంగా జీవించిన వారును, విశ్వాసమునకు దూరస్తులై లోకముతో పాపముతో జీవిస్తున్న వారు అని అంటున్నారు. వదరబోతులు అంటున్నాడు. అంటే వారు ప్రేమ లేని వారు. ప్రేమ లేకపోవడం అంటే వాక్యానుసారంగా జీవించక, విశ్వాసంలో కొనసాగగా తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వారే ఉన్నారు. మోసపుచ్చువారై ఉన్నారు అంటే ఇతరులను మోసపరిచేవారే ఉన్నారు. తమ స్వనీతిని ఆధారం చేసుకుంటున్నారు. కాబట్టి దేవుని నీతిని దూరపరిచి, దేవుని చిత్తాన్ని కాకుండా తమ ఆలోచనల చేత తాము జీవిస్తున్న వారు. కాబట్టి వదలబోతులను, ఇటువంటి మనుషులను గద్దించమని మరి పౌలు తీతుకు ఈ పత్రిక ద్వారా గుర్తు చేస్తూ వారి నోళ్ళు మూయింపవలను అంటాడు. అంటే వారి మాట్లాడుతున్న మాటలు అవి సత్యమునకును, వాక్యమునకు ఏమాత్రమును సంబంధము లేనివిగా, లోక సంబంధముగా, అవి దేవుని చిత్తానికి ఏమాత్రము సరైనవి కావనే విషయాన్ని ఇక్కడ పౌలు తీతుకు గుర్తు చేశాడు. అందుకనే వారి నోర్లు మూయింపవలను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించచ్చు కుటుంబములని పాడు చేస్తున్నారంట. ఇలాంటి వారి వల్ల సమాజంలో, సంఘములో మరి దేవుని యొక్క నామానికి అవమానకరముగా, దేవుని యొక్క ఉద్దేశానికి అపకీర్తి కలిగించే వారిగా వారు ఉంటున్నారు. అంటే వారి విధానము, వారి పద్ధతి, వారు అవలంబిస్తున్న పనులు, వారు చేస్తున్న క్రియలు ఏవైతే ఉన్నావో ఇవి మరి ఎంత మాత్రమునో కూడా దేవుని యొక్క చిత్తానికి, పరలోక సంబంధమైన విషయాలకు ఏమాత్రము అనుకూలమైనవి కావనే విషయాన్ని ఇక్కడ తీతుకు పౌలు గుర్తు చేస్తూ వాటిని ఉద్దేశించి అంటున్నాడు, వారి నోళ్ళు మూయింపవలను అంటున్నాడు. అట్టివారు ఉపదేశింపకూడకుండా, అంటే వారి మాట్లాడనీయకుండా వారి మాటలలో ఉన్న దోషాన్ని ఇక్కడ గుర్తు చేశాడు. వారు తమ దుర్లాభాపేక్షం అంటే ధనం కోసం, లోకం కోసం, పాపం కోసం పాటుపడేవారై ఉంటున్నారు. కాబట్టి
ఇటివారి కొరకు ఉపదేశించచ్చు కుటుంబములనే పాడు చేస్తున్నారు అంటున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంలో కుటుంబ వ్యవస్థలో కొనసాగవలసిన వారు ఆ కుటుంబ వ్యవస్థలోనే కాకుండా తాము తమ యొక్క ఉద్దేశాలను అనుసరిస్తున్న వారిగా దేవునికి మరి ఏమాత్రమును భయపడని వారిగా వారు ఉంటున్నారు. కాబట్టి వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవర్తనలలో ఒకడు ఇట్లా నేను అంటున్నాడు. అంటే ఎవరైతే తమ యొక్క ఆలోచనల చేత జీవిస్తూ ప్రవర్తిస్తూ నడుచుకుంటున్న వారు ఉన్నారో వారిని గురించి పౌలు తీర్పుతో అంటున్నాడు. ఏమని? వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవర్తనలో ఒకడు ఇట్లా నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టములను సోమరులను తిండిపోతులు అయి ఉన్నారు అంటున్నాడు. అంటే వారు దేనికి ప్రాధాన్యత ఇచ్చేవారు ఉన్నారంటే దేవునికి వాక్యానికి విశ్వాసానికి ప్రాధాన్యతనివ్వక శరీరానుసారంగా లోకానుసారంగా వారు ప్రాధాన్యత కలిగి ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే వారిలో ఒకడు అంటే ఎవరు? ఒక జనాంగము, ఒక వ్యక్తిత్వము కలిగిన వారి యొక్క ఆలోచన విధానాన్ని గురించి చెప్తున్నాడు. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లని అంటున్నాడు. అంటే వారు ఎలాంటి ఆలోచన విధానాన్ని భావాన్ని కలిగి ఉన్నారో గుర్తు చేస్తూ క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులు అంటున్నాడు. అంటే ఈ క్రేతీయులు అనేవారు వారు సత్యాన్ని పలకక నీతిని అనుసరించక దేవుని యొక్క ప్రేమను నిలిచి ఉండక వారు అసత్యమును ప్రకటిస్తూ లోకముతో పాపంతో వారు కొనసాగువారు ఉన్నారు. కాబట్టి క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను అంటున్నాడంట. అంటే వారి యొక్క ఆలోచన ఎలాంటిదంట? దుష్ట మృగం అంటే మరి జంతువులంటి మనస్సులు, అంటే ఏమాత్రమునో మానవులుగా కాక వారు జంతువులుగా ప్రవర్తిస్తున్నారు అంటూ సోమరులను తిండిపోతులునై ఉన్నారంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏమవుతున్నారంట? సోమరులు తిండిపోతులు. అంటే ఆహారము కొరకు, శరీరము కొరకు, తమ దేహాల కొరకే ఆలోచన కలిగి ఉంటున్నారు తప్ప దేవుని నీతిని కానీ దేవుని యొక్క సత్యాన్ని కానీ వారు ప్రేమించని వారిగా, వాక్యానికి లోబడని వారిగా, వాక్యానుసారంగా జీవించని వారిగా వారి జీవన విధానం కొనసాగుతుంది. కాబట్టి ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారి యూదులకు కల్పనా కథలను సత్యము నుండి కలిగి పోనట్టి మనుషులు అంటాడు. కాబట్టి వీరు చేయుచున్న పనులు, వీరు చేయుచున్న కార్యాల వల్ల మరి దేవునికి అవమానమును అపకీర్తి కలుగుతున్నవి. కాబట్టి వీరి ప్రవర్తన విధానములో వీరు చేయుచున్న ప్రవర్తన అంతటిలో ప్రభువా దేవుని యొక్క నామము దూషింపబడుతుంది. కాబట్టి ఇటు వారి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండి వారిని గద్దించమంటున్నాడు. ఎందుకంటే దేవుని చిత్తాన్ని జరిగించేవాడు, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవాడు, ఆయన ఆలోచనలు ఎందుకు జీవించేవాడు, వాక్యానుసారంగా విశ్వాసం ముందు కొనసాగవలసింది. కాబట్టి పౌలు తీతుకు చెప్తున్న మాట ఏంటంటే ఈ క్రేతీయులు ఎల్లప్పుడూ కూడా మరి వారు తమ స్వనీతిని ఆధారం చేసుకుంటున్నారు. తమ స్వనీతిని ఆధారం చేసుకుంటూ దేవుని యొక్క మరి పరసంబంధమైన విషయాల యందు మనస్సు పెట్టక లోకమందును పాపమందును వారు నిలిచిన వారే అంటున్నారు. కాబట్టి ఈ సాక్ష్యము నిజమే అని ఈ హేతువు చేత వారు యూదులను కల్పనా కథలను అంటున్నారు. అంటే ఈ హేతువు చేత, అంటే ఈ విధానం చేత, ఈ పద్ధతి చేత మరి క్రీస్తు యొక్క నామము, ప్రభు యొక్క నామము అన్ని జనుల మధ్య అవమానపరచబడుతుందనే విషయాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు అపొస్తలుడైన పౌలు ద్వారా ఆనాడు తీతుకు తెలియజేస్తూ నేను సార్వత్రిక సంఘములో అటువంటి వదలబోతులను గద్దించి శిక్షించి అటు వారిని క్రీస్తు యొక్క ప్రేమలో సరైన రీతిలో నిలపవలసి ఉందనే విషయాన్ని ఉదయకాల సమయమున పౌలు భక్తులు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన సంఘములో సమాజంలో నేడు అనేకులు ప్రభువా తమ స్వనీతిని ఆధారం చేసుకొని మీ నీతిని అనుసరించక, మీ శక్తిని అనుసరించక తమ దుర్లాభాపేక్షతో నాయన వారు జీవిస్తున్న వారు అన్నారు. కాబట్టి నాయన అటువంటి వారిని ప్రభు
మీ సన్నిధిలో నుండి వారి యొక్క మనస్సులను మార్చి మారు మనసు తీసుకుని వచ్చి నూతనత్వాన్ని కలిగింపచేయండి. పాపము చేత, లోకము చేత, శరీరము చేత వారు జీవిస్తున్న వారు ఉన్నారు కాబట్టి అటు వారిని అందరినీ నేను ఈ సహాయం అనుగ్రహించి వారిపై నీ కృప ఉంచమని అడుగుతున్నా. మమ్మల్ని బలపరచువాడు, రోగులను స్వస్థపరచువాడు, హాస్పిటల్స్ వద్ద ఎండ్ల వద్ద ఉన్న వారిని గుర్తి లేవనెత్తువారు. అయ్యా ప్రార్థన అవసరం కుటుంబాన్ని ప్రత్యేకపరిచినైనా మీ సన్నిధిలోనైనా జ్ఞాపకం చేసుకోమని జీవం కలిగిన మాటల చేత జీవింపచేయండి. ఏప్రిల్ మాసం చివరి దినంలో మేముండగా మమ్మల్ని మీ రక్షణ వస్త్రాల చేత మీ రక్షణ వస్త్రాలు ధరింపజేస్తూ ఎవరైతే ప్రార్థన అవసరాలు కలిగి ఉన్నారో అటు వారిని మీరు దర్శించి దీవించి కృప చేత నింపండి. అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అతిథిగా వేళ్ళ చేత కృపల చేత కుటుంబాన్ని కాపాడి సంరక్షించమని మీ సన్నిధి కాంతి నీ సహాయం విడుదల అనుగ్రహించమని మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని ఏ సంగతిని మనం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవుల హాని మాకు దయచేయండి. మేము ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించండి. శోధంలో ఏకాదశిని దర్శించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించును గాక. ఆమేన్.